నాయకుల రాజకీయ నాయకుల మా పార్టీ దృష్టికి వచ్చింది. అది ప్రజల ముందర పెట్టాలని చెప్పేసి ఈరోజు మేమందరం కూడా మీడియా ముందుకు వచ్చాం. తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలుసు, 2024లో మార్చి నెలలో పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఒక పోలీస్ అధికారి ఇచ్చిన అడిషనల్ ఎస్పీ ర్యాంకులో ఉండే పోలీస్ అధికారి ఇచ్చిన కంప్లైంట్ మేరకు ఈ టెలిఫోన్ ట్యాపింగ్ కేసు అనేది రిజిస్టర్ అయింది. అది పూర్తిగా సాంకేతిక ఆధారాలతో చేయాల్సిన ఇన్వెస్టిగేషన్, అంటే టెక్నికల్ ఎవిడెన్స్ బేస్ మీదనే చేయాల్సిన ఇన్వెస్టిగేషన్. ఇదేదో భూతద్దం పెట్టో లేకపోతే ఇంకా ప్రపంచంలో అత్యాధునిక నేర పరిశోధకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చి చేయాల్సినంత సీన్ ఈ కేసులో లేదు. మీకు అనుమానం వచ్చింది, మీరు ఇన్వెస్టిగేషన్ చేస్తారు, దానికంతా కూడా టెక్నికల్ ఎవిడెన్స్ ఉంది. నిజానికి మేము చాలా సార్లు కూడా ఇదే తెలంగాణ భవన్లో చట్టబద్ధంగా జరిగే ట్యాపింగ్ను నేరంగా చిత్రీకరిస్తున్నారు అనేది చాలాసార్లు కూడా మేము ఈ వేదికగా చెప్పడం జరిగింది. దానికి మా మీద లీగల్ నోటీసులు కూడా మరి పోలీసు ఉన్నతాధికారులు ఇచ్చిండ్రు. 2024 మార్చిలో అయిన కేసు, దానికి ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను పెట్టిండ్రు. అదంతా కాదని మళ్ళీ 2025లో ఆ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం స్థానంలో రాజకీయ నాయకులు రావడం లేదని వాళ్ళని ఎట్లని చెప్పి కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ను, ఇంకా మిగతా అందరినీ కూడా మళ్ళీ ఇందులో ఎట్లయినా ఇరికించి వాళ్ళ మీద ఛార్జ్షీట్ ఫైల్ చేసి వాళ్ళని జైలుకు పంపించాలి అన్న కుట్రతోని మళ్ళీ 2వ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీము పెట్టిండ్రు. ఈ భారతదేశ చరిత్రలో ఒక ఇన్వెస్టిగేషన్ టీము పెట్టి మళ్ళీ 2వ ఇన్వెస్టిగేషన్ టీము మళ్ళీ పెట్టి ఇంతవరకు కూడా ఏమీ చేయకుండా ఉన్న ఇది డిపార్ట్మెంట్ ఏదైనా అంటే మరి తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్, అది కూడా మరి దానికి హోంమంత్రి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. మరి అంత ఘనమైన నేరం ఏం చేసిండు ఇక్కడ? మళ్ళీ చెప్తున్నాం, ఇది చట్టబద్ధంగా ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ 1885 రూల్ 5 సెక్షన్ 5 ప్రకారమే జరిగింది. ఇది దేశ భద్రత కోసం ఏ రాష్ట్రమైనా, ఏ కేంద్ర ప్రభుత్వమైనా, ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా ఈ ట్యాపింగ్ అనేది జరుగుతూనే ఉంటుంది. దాంట్లో ఎవ్వరికి కూడా అనుమానం ఉండాల్సిన అవసరం లేదు. అది అందరూ ఒప్పుకుంటున్నారు. సాక్షాత్తు ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఢిల్లీలో చాలా స్పష్టంగా చెప్పిండ్రు, ట్యాపింగ్ అన్ని ప్రభుత్వాలు చేస్తాయి. మరి ట్యాపింగ్ అన్ని ప్రభుత్వాలు చేస్తాయన్నప్పుడు ఈ మార్చి 2024లో పంజాగుట్ట పొల్యూషన్లో ఎందుకు పెట్టిండ్రు కేసు? ఓకే, ఈ ట్యాపింగ్ చేసిన అధికారులు ఒకవేళ అక్రమంగా తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాడుకొని ఉంటే అది నేరం అయితే దాన్ని మీరు ఇన్వెస్టిగేట్ చేయండి. అది మేము కూడా, మాకు అభ్యంతరాలు లేవు. చట్ట ప్రకారం మీరు పోలీస్ అధికారులు మీరు ఇన్వెస్టిగేట్ చేయాలి, దానికి అబ్సల్యూట్లీ వీ హ్యావ్ నో ప్రాబ్లం. కానీ లేని ఎవిడెన్స్ను తీసుకొచ్చి ఎవిడెన్స్ను ఫ్యాబ్రికేట్ చేయించి రాజకీయ నాయకుల పేర్లు ఇందులో ఇరికించాలని చూడడం మాత్రం ఇది చట్ట వ్యతిరేకం, మోరల్గా కరెక్ట్ కాదు అనే నేను పోలీస్ అధికారులకు, సిట్ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నా. రేవంత్ రెడ్డి గారు ఇచ్చే అక్రమ ఆదేశాలను దయచేసి పాటించకండి. రేపొద్దున మీ మెడకు చుట్టుకునే ప్రమాదం ఉన్నది. 350 మంది సాక్షులను విచారించారు మీరు. 350 మంది సాక్షులను విచారించి ఇప్పటి వరకు కూడా మీరు ఛార్జ్షీట్ ఫైల్ చేయలేదు. మీరు A1 అంటున్న ఒక అత్యున్నత పోలీస్ అధికారి టి ప్రభాకర్ రావు, డాక్టర్ టి ప్రభాకర్ రావు గారికి సుప్రీంకోర్టులో ఊరట కలిగింది. గౌరవ సుప్రీంకోర్టే మీరందరూ ఎన్ని కోట్ల రూపాయలు వెచ్చించి ఆయన బెయిల్ని అడ్డుకోవాలనే ప్రయత్నం చేసినా, దాదాపు 18 రోజులు ఒక IPS అధికారిని కరడుగట్టిన నేరస్తుడిలాగా, ఒక ఘోరమైన దొంగలను కూడా ఆ విధంగా ట్రీట్ చేయరు. ఒక కరడుగట్టిన నేరస్తుడిలాగా జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో 18 రోజులు ఆయనను భూమి మీద పడుకోబెట్టి, నేల మీద పడుకోబెట్టి మీరు టార్చర్ చేసినా మీరు రేవంత్ రెడ్డి ఏం చెప్పిండ్రో అది మీ ఎక్కడ దొరకలేదు. రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, ఎట్టని చేసి కేసీఆర్ పేరు ఇలా రావాలి,
ఎట్లనే చేసి హరీష్ రావు పేరు రావాలి, ఎట్లనే చేసి కేటీఆర్ పేరు రావాలి అనే ఆదేశాలు ఏవైతే ఇచ్చినా మీరు ఇంతమందిని టార్చర్ చేసినా మీరు కనుక్కోలేకపోయినరు. కానీ ఇప్పుడు మా దృష్టికి వస్తున్న కొత్త విషయం ఏంటయ్యా అంటే, మీరు ఏమైనా చేసి కేసీఆర్ గారి పేరు, హరీష్ రావు గారి పేరు, కేటీఆర్ గారి పేరు తిమ్మిని బమ్మిని చేసి ఏదైనా చేసి మళ్ళీ వాళ్ళ పేర్లు ఛార్జ్షీట్లో పెట్టాలి అని చెప్పి మీరు శత విధాల ప్రయత్నం చేస్తున్నట్టుగా మా దృష్టికి వచ్చినాయి. మీరు ఇంతకుముందే నేను ఈ వేదిక మీద చెప్పిన, మళ్ళీ చెప్తున్నా, సంధ్యా శ్రీధర్ రావు అనే ఒక దాదాపుగా ఈ సంధ్యా శ్రీధర్ రావు మీద దాదాపుగా 26 క్రిమినల్ కేసులు ఉన్నాయి. 26 కేసులు. ఈయన పేరు సరణాల శ్రీధర్ రావు అలియా సంధ్రా శ్రీధర్ రావు. ఈయన మీద 26 కేసులు ఉన్నాయి హైదరాబాద్ నగరంలో. అదేవిధంగా ఢిల్లీలో కూడా ఎయిర్పోర్ట్లో ఇతన్ని డిటైన్ చేసిండ్రు. అన్ని చీటింగ్ కేసులు, ట్రెస్పాస్ కేసులు, మొత్తం ఎక్కడెక్కడైతే భూమి దొరుకుతుందో ఈ హైదరాబాద్ మహానగరంలో అక్కడ సంధ్యా శ్రీధర్ రావు ఉంటాడు. అందుకొరకు ఆయన మీద మీరు 26 కేసులు పెట్టిండ్రు. పీడీ యాక్ట్లో ఇతను జైలుకు పోవాల్సిన వ్యక్తిని. ఇలాంటి సంధ్యా శ్రీధర్ రావును పట్టుకొని మీరు అతనిని మీ కబ్జాలోకి తీసుకొని అతనిని బలవంతంగా ఎమ్మెల్సీ నవీన్ కుమార్ పేరు చెప్పించి, అదేవిధంగా మళ్ళీ ఎమ్మెల్సీ నవీన్ కుమార్ పేరు మాత్రమే కాదు, ఇంకా ఎవరెవరి పేర్లో మీరు ఇందులో పెట్టే ప్రయత్నం మీరు చేస్తున్నారనేది చాలా క్లియర్గా మాకు తెలుస్తూ ఉన్నది. అదేవిధంగా ఈ కేసులో ఒక సీనియర్ జర్నలిస్టును కూడా మీరు ఇరికిచ్చిన అతన్ని ఒక అక్రమ కేసులో, టాపిక్ కేసులో ఆయనకు సుప్రీంకోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ అంటే ముందస్తు బెయిల్ వస్తుందన్న భయంతో మీరు ఆయన మీద ఒక అక్రమ కేసు పెట్టి ఆ అక్రమ కేసులో ఆయనను 45 రోజులు జైల్లో పెట్టి ఇప్పుడు మళ్ళీ ఆయనతోనే హరీష్ రావు గారి పేరు చెప్తావా లేకపోతే నీ బెయిల్ క్యాన్సిల్ చేయించాలనా అని చెప్పి మీరు ఆయన భయపెట్టిస్తున్నట్టుగా కూడా మా దృష్టికి వచ్చింది. తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించిండ్రు, చూసిండ్రు మీరు చేసిన దౌర్జన్యాన్ని, దుర్మార్గాన్ని. అమానవీయంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, నవ తెలంగాణ నిర్మాత, తెలంగాణ సాధకులైన కేసీఆర్ గారిని ఆయన స్వగృహం ఇప్పుడు ఎక్కడైతే మర్కుక్ మండలంలో ఎర్రవెల్లి గ్రామంలో ఉంటున్న స్వగృహంలో విచారించకుండా దుర్మార్గంగా నందినగర్లో గోడల మీద నోటీసులు పేస్ట్ చేసి వారు ఏ ఇంట్లో అయితే తెలంగాణ కోసం రాత్రింబవళ్ళు అన్నం తినకుండా ఎంతోమంది మేధావులతోని ఉద్యమకారులతోని మరి చర్చలు జరిపి తెలంగాణ పోరాటానికి రూపకల్పన చేసినరో అదే ఇంట్లో మీరు ఎంతో ఘోరంగా ఆయనను దోషిగా ముద్ర వేసి ఆయన్ను మీరు ఎగ్జామిన్ చేసిండ్రు పోలీస్ ఆఫీసర్ రేవంత్ రెడ్డి అక్రమ ఆదేశాల మేరకు. అదేవిధంగా హరీష్ రావు గారిని అలాగే చేసిండ్రు, కేటీఆర్ గారిని అలాగే చేసిండ్రు, ఇంకా ఎంతోమంది సీనియర్ నాయకులను ఆ విధంగా చేసిండ్రు. ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. నేను ఇదే వేదికగా నేను చాలాసార్లు చెప్పిన, ట్యాపింగ్ అనేది పోలీసు డిపార్ట్మెంటులో కేవలం ఒక చిన్న డిపార్ట్మెంటు, రహస్యంగా గోప్యంగా ఉండాల్సిన డిపార్ట్మెంట్ చేసే వ్యవహారం. అది బయట పడకూడదు. అది కోర్టులో కూడా దానికి సంబంధించి ఎలాంటి రిమాండ్ సీడీలు సబ్మిట్ చేయకూడదు. ఎందుకంటే అది చేసిన ఆఫీసర్ల గురించి ప్రజలకు తెలుస్తుంది. పోలీసు డిపార్ట్మెంట్లోనే 99% మంది పోలీసులకు అది ఎక్కడుంటుందో తెలియదు. కానీ ఈరోజు బాధ్యత లేని ఒక హోంమంత్రి, బాధ్యత లేని ఒక ముఖ్యమంత్రి చేస్తున్న అరాచకాలకు ఈరోజు ఆ డిపార్ట్మెంట్ బలైపోయింది. నేను ఆ డిపార్ట్మెంట్ పేరు చెప్పాలంటే కూడా మాకు బాధేస్తున్నది. ఎందుకంటే అందులో పనిచేసిన ఆఫీసర్లు, ఇప్పుడు పనిచేస్తున్న ఆఫీసర్లు కావచ్చు, గతంలో పనిచేసిన ఆఫీసర్లు కావచ్చు, వాళ్ళ పేర్లన్నీ బయటకు వస్తాయి, వాళ్ళ ప్రాణాలు ప్రమాదంలో పడతాయి. వాటికి అన్నిటికీ రెస్పాన్సిబుల్ రేవంత్ రెడ్డి గారే. అదేవిధంగా ఇంకా ఎంత వీళ్ళ బాధ్యత రాహిత్యానికి అడ్డు అదుపు లేకుండా పోయిందనడానికి ఇంకొక ఉదాహరణ చెప్తా. తెలుగు స్క్రైబ్ అనే ఒక ఆన్లైన్ మీడియా ఛానల్ నిజాలు నిర్భయంగా చెప్తా ఉంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న దారుణాలను ప్రజల ముందు ఆధారాలతో సహా, వీడియోలతో సహా సోషల్ మీడియా మాధ్యమాల్లో పెడతా ఉంటే ఇంకొక టెర్రరిస్టుల సమాచారం సేకరించాల్సిన ఒక డిపార్ట్మెంట్,
ఆ డిపార్ట్మెంటు ట్విట్టర్కు లెటర్ రాస్తుంది. ఆ లెటర్ అంతా కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో పూర్తిగా దేశం అంతా కూడా సర్క్యులేట్ అవుతుంది. మొత్తం దేశంలో ఉండే ఫేమస్ జర్నలిస్ట్